నా పేరు ఊకే వెంకటలక్ష్మి. భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం ఐటీడీ నాది. మేము చేస్తుంది శానిటరీ నాప్కిన్స్ ప్యాడ్స్ తయారు చేసాం. స్టార్టింగ్లో ఇది మాకు తెలియటం ఎలా జరిగిందంటే, నేను ఇంటికాడే ఉండేదాన్ని. ఏదన్నా పనులుంటే వెళ్ళటం జరిగేది, లేకపోతే ఎక్కువ శాతం ఇంట్లో ఉంటాం. ఏమైనా కూలి పనులు వర్క్ దొరికితే వెళ్ళేవాళ్ళం, లేకపోతే లేదు. మా భర్త ఒక్కడే వర్క్ చేస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఐటీడీ వారు పీఓ గారు పిలవటం జరిగింది. పిలిచి నాకు శానిటరీ నాప్కిన్స్ ప్యాడ్స్ తయారు చేసేది ఉందమ్మా, మీరు అందులో చేరతారా అంటే, అప్పటికి మాకేమీ తెలీదు. చేరదామన్నా కూడా భయం, ఇది ఏంటిదో తెలియదు అనుకున్నాం. కానీ ఒక 10 మంది మహిళలు కలిసి డోక్రా వాళ్ళు అయి ఉండాలి, చేరాలని చెప్పడం జరిగింది. అలాంటి సమయంలో చేరాము. చేరితే అబ్బా చాలా కొత్తగా చేస్తున్నాం మేము, ఇది అందరికీ ఉపయోగపడేది, ఆరోగ్యమైనది. ఎక్కడెక్కడ ప్యాడ్స్ వాడుతున్నారు కానీ అలాంటి కెమికల్ ఉంటున్నాయి, దాంట్లో ఏదేదో కలుపుతున్నారు, అవి అంతగా ఉండట్లే. ఇప్పుడు మేము తయారు చేయటం వల్ల మాకేం తెలిసిందంటే, ఈ వాడటం వల్ల హానికరమైనది ఎట్లుంది ప్యాడ్స్, ఇకనైనా మంచి వాడాలి మనకి, మన పిల్లలకి, మనకి అనుకొని మాకు చాలా సంతోషం. అది చేయటమే చాలా సంతోషంగా అనిపించేది. అలాంటి సమయంలో 3 నెలలకి 1 నెల ఖాళీ ఉండిపోయేది. మాకు స్కూల్లో ఆర్డర్స్ 3 నెలలకు ఒకసారి తీసుకున్న వాళ్ళు, 3 నెలలకు ఒకసారి తీసుకోవడం జరగటం వల్ల 1 నెల ఖాళీగా ఉన్నాం. మళ్ళీ మేము నలుగురం కూర్చొని ఆలోచించాం, ఏంటి వర్క్ ఉండట్లేదు, మనం ఇట్లా ఖాళీగా ఉంటే ఎలాగా అని మళ్ళీ పీఓ గారిని కలవటం జరిగింది. పీఓ గారు అడిగారు, అమ్మ ఏం చేస్తారు ఇంకా అదనంగా, మీకు ఖాళీగా ఉంటున్నాను అన్నారు, వర్క్ లేదన్నారు, మీకు చేసే శక్తి ఉంది కాబట్టి ఏం చేస్తారని అడిగారు. అడిగితే మేము అన్నాం, సార్ ఇప్పుడు నడిచేది ఏంటంటే ఆరోగ్యమైన ఫుడ్, మిల్లెట్స్తో జావలు, అన్నం వండుకొని తింటున్నారు. అట్లా మిల్లెట్ బిస్కెట్ చేద్దామని అనుకున్నాం సార్. మేము మిల్లెట్ బిస్కెట్ చేయటం వల్ల పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ పనికి వస్తాయి. ఎట్లా అంటే జావ అంటే అందరూ తాగరు సార్. మిల్లెట్ బిస్కెట్లు చేయటం వల్ల ఆరోగ్యమైన ఫుడ్ సార్ ఇది అని సార్కి చెప్పడం జరిగింది. అమ్మ మీకు భలే వచ్చింది ఆలోచన, ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ ఓకే, ఎక్కడ ట్రైనింగ్ ఉందో చెప్పండి, నేను పంపిస్తామంటం జరిగింది. అలాంటి సమయంలో రాజేంద్ర నగర్ పంపించారు సార్. పంపించిండు. ఒక 2 రోజులు, రోజుకు 2000 ఇచ్చి నేర్పించడం జరిగింది. నలుగురం వెళ్ళాము, నేర్చుకున్నాం, వచ్చాము. ఆ తర్వాత మిషనరీ కొనడానికి ఏమీ లేదు అమౌంట్. మళ్ళీ పీఓ గారినే వెళ్ళి కలిసాం, సార్ మిషనరీ కొనడానికి అమౌంట్ లేదు, మేము నేర్చుకొని వచ్చామంటే ఏమంటే మళ్ళీ మిషనరీ కొనడానికి అమౌంట్ ఇచ్చారు, 1,00,000 రూపాయలు రోజు. అలాంటి సమయంలో ఎక్కడ మీటింగ్లు జరిగినా, ఎక్కడ స్టాల్ పెట్టినా పిలిచేవాళ్ళు, ఏంటంటే మిల్లెట్ బిస్కెట్ల పట్టుకురండి అమ్మ, అక్కడ సేల్స్ చేయాలని. స్టార్టింగ్ కొత్తగూడెం వరకు వెళ్ళాం, కొత్తగూడెమే అనుకున్నాం, కొత్తగూడెం సింగరేణి డేకి పిలిచారు. ఓకే, ఆ సింగరేణి డే కాడికి వెళ్ళి ఇంకా సరేలే ఇంతేనా అనుకుంటూ వచ్చేసాం. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాం, అక్కడ ఒక రెండు సార్లు వెళ్ళటం జరిగింది. ఇంకా అట్లా వెళ్తూ ఉంటే ఢిల్లీ ప్రోగ్రాంకి పిలిచారు. ఢిల్లీ ప్రోగ్రాంకి పిలిచినప్పుడు రాష్ట్రపతి భవనంలో పెట్టాము. 10 days ఉన్నాం. నేను పట్టుకెళ్ళింది గిన్నె కానీ ఆ 10 daysలో ఒక్క రోజులోనే అయిపోయినాయి. అలాంటి సమయంలో అప్పుడు అనిపించింది మాకు కొంచెం చాలా సంతోషంగా, ఆహా మన ఫుడ్ ఇక్కడ కూడా తింటారా, ఇంత మంచిగా ఉందా అని మాకే తెలియని రీతిగా అందరూ అమ్మ బాగున్నాయి బిస్కెట్లు అని చెప్తుంటే మాకు చాలా సంతోషం అయ్యేది. కొర్రలు, సామలు, రాగి, జొన్న బిస్కెట్ తయారు చేయటం ఇంత సంతోషంగా, అబ్బాయి బిస్కెట్లు ఇలా ఉన్నాయి బాగున్నాయి, ఏమేస్తారమ్మా, నెయ్యి వేస్తారంటే అవును సార్ నెయ్యి బెల్లంతోనే తయారవుతుంది, ఎలాంటి మైదా పిండి పంచదార వేయమని చెప్పడం జరిగేది. అలాంటిది అందరూ మేడం కూడా వచ్చి, అక్కడ రాష్ట్రపతి భవనంలో మేడం వచ్చి మమ్మల్ని చూసి, ఓ భద్రాచలం ఎంఎస్ఎంఎన్ గ్రూపా అని అనటం వల్ల చాలా సంతోషం అనిపించింది. కానీ మేడంతో ఫోటో దిగటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ అలాంటి సమయంలో అక్కడ కూడా అమ్మొచ్చాం. ఆ తర్వాత జేడెం సార్ వాళ్ళ బంధువులు ఎవరో వస్తే లండన్కి పంపించడం జరిగింది. లండన్లో కొన్నోళ్ళు కూడా కొంతమంది మన తెలుగు వాళ్ళు కాల్ చేసి అడగటం జరిగింది, ఏంటి అమ్మ మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తున్నారు, మాకు అందులో ఫార్ములా చెప్తారా, చాలా బాగున్నాయి, మీ దగ్గరకు ఊరికే రాలేం కదా అని అనేవాళ్ళు. అలాంటి సమయంలో మేము నేర్చుకొని వచ్చామండి, మీకు బిస్కెట్లు కావాలంటే పంపిస్తామే, ఎట్లా వస్తాయో మీరే చెప్పండి సలహా అనటం జరిగేది. అట్లా 4 సార్లు పంపించాము. శిల్పారామంలో షాప్ పెట్టకు కూడా అవకాశం ఇచ్చారు టైఫాయిడ్ వాళ్ళు. శిల్పారామంలో షాప్ పెట్టక అవకాశం ఇచ్చాక అక్కడ ఒక 2 నెలలు 3 నెలలు మేము బ్యాచ్లాగా మారుకుంటున్నాం. 6 నెలల వరకు తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ ఇంట్లో పని వదిలేసైనా 6 నెలల వరకు నేను మనిషికి ఒక 10 రోజులు వెళ్ళేవాళ్ళం. వెళ్తే అట్లా షాప్ నడిపాము. అట్లా నడుపుకుంటా ఉన్న సమయంలో మొన్న 1వ తారీఖు అక్కడ ఢిల్లీలో మోడీ సార్ మాట్లాడిన దాన్ని బట్టి ఇంకా అసలు అందరూ కూడా బాగా వచ్చి అడగటం జరుగుతుంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమ్మ బిస్కెట్లా బాగా చేస్తుండ్రమ్మ, ఎక్కడ చూసినా బిస్కెట్లా అమ్మ బిస్కెట్, ఇంకా అసలు బిస్కెట్ అనే పేరు పడ్డది మాకు. అలాంటి సమయంలో మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇంట్లోనే ఉండే వాళ్ళం, వెనకబడ్డ వాళ్ళం,
అనుకునే వాళ్ళం. అసలు మాకేమీ తెలియదు, నాకైతే ఏమీ తెలియదు అనుకునేదాన్ని. అలాంటి సమయంలో అందరూ పొగుడుతూ ఉంటే ఇప్పుడు నేనే చాలా నా మనసులోనే నేను సంతోషపడతా ఉంటా. ఎందుకంటే ఈ విధంగా ఈ మిల్లెట్ బిస్కెట్ల వల్ల వచ్చిందా అని. ఈ మిల్లెట్ బిస్కెట్లు ఇంకా కొత్తగా ఏమైనా చేయాలని కూడా ఆలోచన వస్తుంది. ఎందుకంటే చేస్తూ ఉంటేనే ఏదైనా ఒక పని ముందుకు నడుస్తాం. ఇంట్లో కూర్చొని ఉంటే ఎవరం కూడా ముందుకు నడవలేము. కానీ ప్రతి ఒక్క మహిళలు కూడా వర్క్ లేదు, నాకేమీ తెలీదు, నేనేమీ చేయలేను అని అనకుండా, ఇంట్లో ఉండకుండా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయిన సమయంలో కొంతమంది పిలిచారు మమ్మల్ని అందరినీ. పిలిచి కేక్ కట్ చేద్దాం రా అన్నారు. మన ఆదివాసీ మహిళ ఈమె రాష్ట్రపతి అయిందంటే చాలా సంతోషపడ్డాం. సరే మా అమ్మ ఎవరో కానీ మంచి చదువు చదివింది, మంచి రాష్ట్రపతి అవుతుంది. మనోళ్ళు కూడా రాష్ట్రపతికి దాకా వెళ్ళారా, ఇంకా మనోళ్ళు కూడా చాలా చదవాలి, మన పిల్లలు కూడా ముందుకు నడవాలి, మనం కూడా కొంచెం మనకు తెలియకపోయినా మనం ఇప్పుడు కూడా ముందుకు నడుద్దామని అనిపించేది. ఎవరి ఇంటికాడ ఉన్నా కూడా ఏ మహిళలైనా ఇంట్లోనే పరిమితం కాకుండా ఏదో ఒక వర్క్ చేయటం నేర్చుకొని ఎవరినో ఒకరిని సంప్రదించి, సరే నేనే అంత తెలివైందని అని కాకుండా నా ఎవరినైనా అడిగి మేము ఏం చేయాలి ఏంటని సలహా తీసుకొని చేస్తే ఎవరిమైనా ముందుకు నడుస్తాం. అట్లే మా ఐటీడీ పీఓ గారికి, మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేసిన మోడీ సార్కి, కలెక్టర్ సార్కి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చేసిన బిస్కెట్ ఐటమ్స్ ఫస్ట్ వచ్చింది ఎందులో అంటే దూరదర్శనంలో వచ్చింది. ఆ రోజు కలెక్టర్ గారు, పీఓ గారు అందరూ రావటం జరిగింది. అది వస్తుంటేనే లైవ్లోనే చూశారు అందరూ. చూసి ఫోన్లు చేయటం, ఇంకా నైట్ నుండి ఫోన్ చేశారు. ఫస్ట్ తారీఖు ఇది వచ్చిందంటే ముందు రోజు నుండే ఫోన్లు చేయడం జరిగింది. రేడియో వాళ్ళు, ఆల్ ఇండియా రేడియో అందరూ ఫోన్ చేసేవాళ్ళు. అమ్మ ఇట్లా మీ గురించి మాట్లాడారంటే మా గురించి మోడీ సార్ అక్కడ మాట్లాడటమా అని మేము అనుకునేవాళ్ళం. కానీ తెల్లవారి పొద్దున్న ఫస్ట్ తారీఖు చూస్తే కలెక్టర్ గారు, పీఓ గారు అందరూ రావడం జరిగింది. ఓకే అమ్మ అని అందరూ, ఇంకా పేపర్ వాళ్ళు అందరూ వచ్చారు. అప్పటికి దాకా మాకు పూర్తిగా తెలియదు, ఈ దూరదర్శనం ద్వారాగే బయటికి వెళ్ళింది. అట్లా ముందుకు నడుస్తున్నాం. ఇంకా ముందుకు నడవాలి, ఆపకూడదు. ఈ ప్రయాణం ఇక్కడ ఆపొద్దు, ఇంకా ముందడుగులు వేయాలి, ఇంకా కొంతమందిని నడిపించాలని అనుకుంటున్నా.